హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఇవాళ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. ఇది ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. వెంటనే మీరు వీడియోస్ని చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. హాయ్ అండి, అందరికీ గంగవాయిల్ కూర గురించి తెలిసే ఉంటుందండి. కానీ ఇది గంగపాయల కూర కాదండి, సన్నపాయల కూర అంటారు. ఇది భూమికి చిన్నగా హైట్లో పెరుగుతుంది, మరి ఎక్కువగా పెద్దగా పెరగదు, చిన్న చిన్నగా ఉంటుంది. దీన్ని ఏరడం కష్టమే కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది, కంటికి బాగా చూపునిస్తుంది అన్నమాట. అయితే ఆ కూరని ఎలా వండుకోవాలో చూసే ముందు ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసి చక్కగా నీట్గా ఒక 2-3 సార్లు కడిగి తీసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఉష్క ఎక్కువగా ఉంటుంది. ఇలా కడిగిన తర్వాత స్టవ్ని వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ని వేసుకొని మనకు టేస్ట్కి తగినన్ని, అంటే మనం కారం తిన్న దాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోవాలండి. ఇక్కడ నేను 5-6 పచ్చిమిర్చిని చుంచుకొని వేసుకున్నాను. ఇలా చుంచి వేయడం వల్ల మనకు పచ్చిమిర్చి అనేది పేలకుండా నీట్గా మగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా మగ్గించుకోవాలి. మనకు చక్కగా గోలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనం ఇందాక కడిగి పెట్టుకున్న సన్నవాయిల్ కూర ఉంది కదండి, దాన్ని మొత్తాన్ని కూడా ఆయిల్లోకి వేసేసుకొని చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి. మనము ఎలా అంటే మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. ఏ ఆకుకూరలైనా సరే మనం మూత పెట్టి మగ్గించినట్లయితే కలర్ అనేది కొంచెం మారిపోతుందండి. మనం మూత పెట్టకుండా మగ్గించినట్లయితే కలర్ అనేది గ్రీన్ కలర్లో అలాగే ఉంటుంది. అప్పుడే మనకు చూడ్డానికి కలర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా మగ్గించుకోవాలన్నమాట. మనకి ఇలా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నానండి. పసుపుని అలాగే మీరు కావాలంటే పచ్చి జీలకర్రని కూడా వేసుకొని చక్కగా ఇలా మగ్గించుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఒకే లెవెల్లో మగ్గిన తర్వాత అది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం అందులోకి ముందుగా గోలిచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వాటన్నింటిని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వేసానండి, మీరు కావాలంటే సన్నుపైన అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న కూర ఉంది కదండి, అది మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా అంతా కూర మొత్తం వేసుకున్న తర్వాత చిన్న సైజు నిమ్మపండంత చింతపండుని తీసుకొని మనం ఆ పచ్చడిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం దీన్నంతా కూడా మెత్తగా ఆకు అంతా కూడా నలిగిపోయేలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనకు వాటర్తో అవసరం ఉండదండి. పచ్చడి మాత్రం వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సన్నవాయిల్ కూరతో పచ్చడి అంటే అదుర్స్ అన్నమాట. ఈ పచ్చడి మనకు రోటీలోకి కానీ లేదంటే రైస్లోకి కానీ దోశపైకి కానీ చాలా బాగా సెట్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఈ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుందండి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇంతే అండి ఇవాళటి వీడియో అయితే. టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్.